కలెక్టరేట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేస్తున్న సమయంలోనే పక్కనున్న బిల్డింగ్ పై కప్పుకూలింది. ఆదిలాబాద్ లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పురాతన బిల్డింగ్ లో డ్యూటీ చేయాలంటే కలెక్టరేట్ ఉద్యోగులు భయపడిపోతున్నారు. వర్షాలు గట్టిగా కురుస్తుండటంతో ఎప్పుడు ఏ పైకప్పు తమపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కలెక్టరేట్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష చేస్తున్న సమయంలోనే పైకనున్న బిల్డింగ్ పైకప్పు కూలింది. ఆదిలాబాద్ లో నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పురాతన బిల్డింగ్ లో డ్యూటీ చేయాలంటే కలెక్టరేట్ ఉద్యోగులు భయపడిపోతున్నారు. వర్షాలు గట్టిగా కురుస్తుండటంతో ఎప్పుడు ఏ పైకప్పు తమపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్న పరిస్థితికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? బిల్డింగ్ ఏమన్నా మార్చే ఉద్దేశంలో ఉన్నారా? సాయిసుగా ఇటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ కలెక్టరేట్ భవనానికి సంబంధించిన ఏ సెక్షన్ లో 2 స్లాబులు నిన్న సాయంత్రం వేళ కుప్పకూలడంతో అయితే డ్యూటీ చేయాలంటే అధికారులు అయితే భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు సిబ్బంది అక్కడికి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నారు. దాదాపుగా ఈ కూలినటువంటి ప్రాంతం నుంచి కూడా BCD సెక్షన్లకు ఆఫీసులకు వెళ్లేందుకైతే పూర్తిగా రూట్ అయితే క్లోజ్ అయిపోయింది. మరోవైపు స్లాబ్ కూలినటువంటి ప్రాంతంలో దాదాపుగా 6 విభాగాలకు సంబంధించినటువంటి విధులను అయితే ఇక్కడ అధికారులు అయితే నిర్వహిస్తూ ఉంటారు. అధికారులు సిబ్బంది కూడా దాదాపుగా ఈ 6 విభాగాలకు సంబంధించి కూడా 251 మంది సిబ్బంది అయితే అక్కడైతే పనిచేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ బిల్డింగ్ వచ్చేసి నిజాం కాలం నాడు కట్టినటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ ఇది. అయితే 2016లోనే ఈ బిల్డింగ్ సంబంధించి డిస్మాండిల్ చేయాలంటూ కూడా ఆర్డర్స్ అయితే వచ్చాయి. కానీ నూతన కలెక్టరేట్ భవనానికి సంబంధించి నిర్మాణాలు జరగకపోవడం, దాదాపుగా గత 2 ఏళ్ల నుంచి కూడా న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం అయితే సాగుతోంది. 2 ఏళ్లుగా ఇటు నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో ఇతర బిల్డింగ్ లోకి వెళ్ళలేక అదే బిల్డింగ్ లో నామమాత్రపు చర్యలు అయితే తీసుకొని మళ్ళీ కలెక్టరేట్ అందులోనే నిర్వహిస్తున్నారు. దాదాపుగా గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా పూర్తిగా ఇటు భవనం అయితే వర్షపు నీటిలో నాలింది. పూర్తి స్థాయిలో శిథిలావస్థకి చేరుకున్న నేపథ్యంలోనే నిన్న సాయంత్రం వేళ ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పక్కన కలెక్టరేట్ రివ్యూ మీటింగ్ హాల్లో మీటింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఏ స్లాబ్ వద్ద 2 స్లాబులు కూలడంతో అయితే కొంతమేర ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. దాదాపుగా స్లాబ్ కూలిన సందర్భంలో విధుల్లో ఎవరు లేకపోవడంతో అయితే ప్రాణహాని, భారీ మొత్తంలో ప్రాణహాని కూడా తప్పిందని చెప్పొచ్చు. దాదాపుగా ఉదయం వేళ కనుక కూలేదుంటే మాత్రం ప్రాణ నష్టాన్ని కూడా మనం అంచనా వేయలేమంటూ కూడా స్థానిక సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఆదిలాబాద్ కలెక్టరేట్ కి సంబంధించి ఈ రోజు అయితే సెలవు అయితే ప్రకటించారు. తర్వాత రేపటి నుంచి విధులు ఇక్కడే నిర్వహిస్తారా లేదనుకుంటే మరొక చోటికి బిల్డింగ్ కి షిఫ్ట్ చేస్తారా అనేది కూడా కొంత తేలాల్సి అయితే ఉంది. సాయిసుధా, శ్రీనివాస్, అయితే మంత్రి సమీక్ష చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మరి దీనిపై అసలు మంత్రి స్పందించారా? ఎటువంటి హామీలు ఏమైనా ఇచ్చారు? అసలు ఏమంటున్నారు? సాయిసుధా, ప్రస్తుతానికైతే నిన్న బిల్డింగ్ స్లాబ్ కూలిన అనంతరం అయితే ఇటు జిల్లా మంత్రితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా సంఘటన స్థలానికి అక్కడికి చేరుకొని కూడా పరిస్థితుల్లో అయితే చూసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో నూతన కలెక్టరేట్ అయితే నిర్మాణం అవుతుంది. ఖచ్చితంగా ఆ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా వారైతే అధికారులకైతే ఆదేశాలు కూడా జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే కొంతమేర కాంట్రాక్టర్ల నిర్లక్ష్యము, స్థానిక నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలతోటి కూడా కలెక్టరేట్ నిర్మాణం సకాలంలో అవ్వట్లేదంటూ కొంత ఆరోపణలు అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ కూడా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయితే ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ రేపటి నుంచి ఇటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, లేదనుకుంటే కూలినటువంటి ప్రాంతంలోనే ఇటు కలెక్టర్ ఛాంబర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు 6 విభాగాలకు సంబంధించి కానీ కలెక్టర్ కు సంబంధించిన ఛాంబర్ కానీ మరి ఇదే ప్రాంతంలో మళ్ళీ కొనసాగిస్తారా లేకపోతే ఇతర బిల్డింగ్లకి వేరే వద్దకు షిఫ్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. సాయిసుధా, శ్రీనివాస్, మరి ఈ రోజు అయితే సెలవు ప్రకటించారు. మరి రేపటి నుంచి అంటే తాత్కాలికంగా ఎక్కడైనా వేరే ప్లేస్ మార్చే అవకాశం ఉందా, లేదంటే అందులోనే కొనసాగిస్తే అక్కడ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఏమంటున్నారు?
సాయిస్తుదా ప్రస్తుతానికైతే పాత కలెక్టరేట్ లో కుప్పకూలిన ప్రాంతంలోనైతే పనులు చేయడానికైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఈ స్లాబ్ కూలిన ప్రాంతంతో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి గోడలు కూడా పూర్తిగా పగులు వచ్చాయి, శిథిలావస్థలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనైతే అక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు సిద్ధంగా లేరు, ఆ సిబ్బంది కూడా సిద్ధంగా లేని పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపటి నుంచి ఆల్టర్నేట్ గా మరొక చోట వేరొక బిల్డింగ్ లో గనక చూసుకొని తాము విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప ఇక్కడ విధులు నిర్వహించాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని విధులు నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ స్లాబ్ కూలుతుందో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని కూడా ఇబ్బంది కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రేపటి నుంచి అయితే ఆల్టర్నేట్ వేరే బిల్డింగ్ లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సుధా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.